ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అని రాశారు. పేజ్ నెంబర్ 125లో ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 231లో బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. పేజ్ నెంబర్ 233, 234లో ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. పేజ్ నెంబర్ 294లో ముస్లింలు తమ షరియా చట్టాన్ని భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. పేజ్ నెంబర్ 297లో అశాంతిని సృష్టించడానికి ముస్లింలు భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 303లో భారతదేశంలోని హిందువుల ప్రభుత్వాన్ని ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరు. పేజ్ నెంబర్ 332లో ముస్లింలు ఎన్నటికీ దేశభక్తులు కాలేరు. ఇప్పుడు ముల్లాలను నమస్కరించే ఈ సోకాల్డ్ అంబేద్కరిస్టులు ఎవరు అని చెప్పేసి, సరే ఇప్పుడు దీని మీద జస్ట్ 2-3 పాయింట్స్ చెప్తాను మహేందర్ గారు. ఎందుకంటే ఇప్పుడు మనం కలిసి చదువుతున్నాం, కలిసి విశ్లేషిద్దాం దీన్ని కూడాను. అంబేద్కర్ రాసినటువంటి దీంట్లో రాశారు అని చెప్తున్నటువంటిది ఎంతవరకు అంటే మనం పరిశీలించుకోవాలి. ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అన్నారు. అంటే ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అన్నప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ఉండి ముస్లింల కోసం హక్కులు కూడా అంబేద్కర్ గారే రాశారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఈ హక్కులు ఉన్నాయి, అందరూ సమానులే అని రాశారు. దీనికి సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది, మొదటి విషయము. రెండవది, ముస్లింలు భారతదేశాన్ని ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ముస్లింలు అన్నప్పుడు ముస్లింలు అందరూ ఇలా చేస్తారు అన్నది నిజమైన ఎంతవరకు వాస్తవం చూడాలి. ఇప్పుడు నేను ఒక ముస్లింగా ఉన్నాను, నన్ను ఈ మెసేజ్లో పెట్టి చూడండి, మత కలవలు ఎంతవరకు సృష్టిస్తున్నాం, ఏం చేస్తున్నాము అనే ఇది వింటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన చుట్టుపక్కల ఉన్న ముస్లింలు చూసుకుంటే ఎంత సోదరభావంగా మనం కలిసి ఉంటున్నాము, దీంట్లో ఎంత వాస్తవం ఉందని మనకు అర్థమైపోతుంది. పేజీ 230లో బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. మరి బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుందంటే బట్టలు కూడా వేసుకోకుండా తిరగాలి, లైంగిక కోరికలు ఉండకుండా ఉండాలంటే. ఇది ఇల్లాజికల్గా నాకు తెలిసి అంబేద్కర్ రాసి ఉండరు, ఇలాంటి ఇంత తక్కువ మెచ్యూరిటీ వాక్యాలు రాసి ఉండరు, మధ్యలో ఏదైనా జరిగి ఉంటుందని నా ఆలోచన. ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. ముస్లింలు సంఘ సంస్కరణకి వ్యతిరేకులు అంటే, ఇప్పుడు నేనున్నాను, ఒక ముస్లింగా ఉన్నాను, నేను సంఘ సంస్కరణ, ప్రజల సంస్కరణ, వ్యక్తి నిర్మాణం కోసం ఇంత పాటు పడుతున్నాను. నాలాంటి వాళ్ళు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ముస్లింలు అనేక మంది ఉన్నారు. మరి ఇది అంటే నోటికి వచ్చినట్టుగా వాస్తవానికి పుస్తకం నిజం, PDF నిజం సార్, నిజమే కాదు అంటే ఆ పుస్తకంలో ఉంది. ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ అయితే ఇలా రాయరు అని చెప్తున్నాను కూడా ఏనండి ఒకసారి. అయితే ఇంకా ముస్లింలు తమ షరియా చట్టాన్ని భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. ఇప్పుడు నేను చెప్పాను, మీరు ఇంతకుముందు నన్ను ప్రశ్నించినప్పుడు ఏమన్నారు, మీరు ఫస్ట్ మాట రాజ్యాంగం అని వచ్చింది. అంటే ఈ మాట ఖండించబడుతుంది, అంటే వితౌట్ ప్రూఫ్గా రాయబడినటువంటిది ఇది, అంతే. అశాంతిని సృష్టించడానికి ముస్లింలు భారతదేశంలో మతపరమైన అల్లలను సృష్టిస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను కూర్చొని 10 గంటల నుంచి శాంతి ఎలా, ఐక్యత అని మాట్లాడుతున్నానంటే మరి నేను ముస్లింని కాదా? మరి ఈ వాక్యం తప్ప అన్నది మనం పరిశీలించుకోవాలి. కాబట్టి 300 అంటే ముస్లింలు ఇలా చేస్తారంటే, ముస్లిమ్స్ ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ఖురాన్ ఉంది, హదీస్ ఉంది. ఈ ఖురాన్ ప్రకారంగా ఏదైతే ఉందో దీంట్లో ఏదైనా లోపం ఉందా, రిఫరెన్స్ ఇచ్చి ఫలానా ఖురాన్ మీరున్నారు. ఇప్పుడు దీనికన్నా మీరు వీడియో రిలీజ్ చేసి నన్ను ఆహ్వానించారే ఎవరైనా, మీకు నేను ఎక్కువ అప్రిషియేట్ చేస్తాను. మీరు రిఫరెన్స్ ఇచ్చి అడిగారు, మీ మాటకు చాలా వాల్యూ ఉంది, దీనికి వాల్యూ లేదు, ఎందుకంటే రిఫరెన్స్ లేదు, ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడలేదు. ఉంది సార్, PDF నేను పెడతాను. కాకపోతే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పుస్తకం కూడా ఉంది, అది ఛానల్లో పెద్ద దుమారం లేపుతుంది. నేనేమంటానంటే పుస్తకం ఉంది, లేదండి పుస్తకం ఉంది, కానీ ఆ పుస్తకం వాస్తవంగా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిది రాసిన, ఒకవేళ అంబేద్కర్ గారు రాసినా, ఆయన రాసింది ఇదే పుస్తకం అయితే, ఈ బుక్ నిజమే అయినా, అంబేద్కర్ గారు రాసిన దాంట్లో ఒక మాట రాసేటప్పుడు దానికి రిఫరెన్స్ ఇది, బుర్ఖాల వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయి, ఎందుకంటే సైంటిఫికల్ రీజన్ ఇది, లేకపోతే ఖురాన్ వాక్యం ఇది, రిఫరెన్స్ ఇవ్వాలి కదా. లేదు. ముస్లింలకి దేశభక్తి ఉండదు, దేని ప్రకారంగా, ఖురాన్ ప్రకారం, దేని ప్రకారం ఏం చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఎవరిని చూసి చెప్తున్నారు అంటే బేస్లెస్ వాక్యాలంట. నేను ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ ఇలా మాట్లాడరు కాబట్టి అంబేద్కర్ గారు రాసి ఉండరు అంటే నేషనల్ మీడియాలో అవుతుంది. ఎందుకు అవుతున్నాయి చెప్పండి, నేషనల్ మీడియాలో ఈ చర్చలు ఎందుకు అవుతున్నాయంటే, మళ్ళీ చెప్తాను, దేశాన్ని దోచుకునేవారు ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇలాంటి వస్తూనే ఉంటాయి. ఇలాంటి మన వాళ్ళని దృష్టి మళ్లించే పని చేస్తూనే ఉంటారు. నేను చెప్పియాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి సర్క్యులేషన్ చాలా విధాలుగా జరుగుతున్నాయి, ఇది కేవలం మతపరంగా కాకుండా రాజకీయ పరంగా చూడాలి అని మీరు చెప్పాలని 100% ఉద్దేశించి ఇలాంటివి కూడా ఎప్పుడు కూడాను ఇలాంటి చర్చలు వచ్చాయంటే, సార్ ఒకటే సార్ బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే, ఒక మాట మార్కెట్లోకి వచ్చింది, విభజించే విధంగా వచ్చింది
వచ్చింది అంటే, చావా లాంటి సినిమాలు వచ్చాయి అంటే ఇది రాజకీయ కోణమే, రాజకీయ రంగే. ఇలాంటి మెసేజ్ వచ్చాయంటే రాజకీయ రంగే. ఆ సంభాజీ అయినా కానీ శివాజీ అయినా కానీ వారు మనకు తెలుసు శూద్ర ఛత్రపతి శివాజీ ఆయన రాజుగా అవుతానంటేనే బ్రాహ్మణులు యాక్సెప్ట్ చేయలేదు. అవునా లేదు? ఆ టైంలో పీఠం అధిష్ఠించడం కోసం బ్రాహ్మణులు అంటే ఎవ్వరు ఒక్క వేద పండితుడు ఒక్క బ్రాహ్మణుడు రాలేదు. ఆయన ప్రకటించారు, ఎవరైనా వస్తే అతని శరీర బరువుకి 10 అంతల బరువు ఉన్న బంగారాన్ని ఇస్తాను, ధనాన్ని ఇస్తాను అని చెప్తే అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి బ్రాహ్మణుడు వచ్చేసి శివాజీ రాజుగా పట్టాభిషేకం చేసే విధంగా మంత్రాలు చదవడం జరుగుతుంది. ఆ తర్వాత తిలకం దిద్దామంటే తిలకం కూడా ఎలా దిద్దారు సార్? చరిత్ర మీరు చదివారు కదా, ఎలా దిద్దారు చెప్పండి? ఎలా దిద్దారు? తన ఎడమ కాలుతో తిలకాన్ని తీసుకుని ఎడమకాలు బొట్టనవేలుతో తిలకం దిద్దే ప్రయత్నం చేస్తే అప్పుడు కత్తి తీసుకుని చంపేయడం జరుగుతుంది శివాజీ. అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణులు అనుకునేవారు శూద్రుడు మా సేవ చేయాలి, వాడు కింద నుంచి. ఇప్పుడు ఏకీభవించట్లేదు. నేను ఏకీభించడం కాదు, అంటే చరిత్రని వక్రీకరించి తీశారని అంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది వాస్తవాన్ని చావా సినిమా డైరెక్టర్ మీద కేసు ఫైల్ అయిన విషయం మీకు తెలుసా? తెలుసు. అయిందా? చరిత్రను వక్రీకరించారని కేసు ఫైల్ అయిందా? ఆయన చెప్పేదండి, ఆయన ఏదో విషయం చూడండి, ఏదో విషయంలో జరిగింది కదా, పరువు నష్టం దావా వేస్తే ఆయన వచ్చేసి క్షమాపణ చెప్పారా లేదా? నేనేమంటానంటే పరువు నష్టం దావా వేస్తే క్షమాపణ చెప్తారా, లేకపోతే మీ ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తారా? 100% వక్రీకరించబడింది సార్. ఈ రోజు శివాజీ గారు ఎలా చనిపోయారు చెప్పండి? ఛత్రపతి శివాజీ ఎలా చనిపోయారు? హెల్త్ బాగాలేక చనిపోయారు, రక్తం కక్కుకొని చచ్చిపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం అండి, విషం కలిపారని చెప్పేసి తన కుమారుడు చనిపోయారని కొన్ని చోట్ల విషం కలిపి చంపేశారు. ఎవరు చంపేశారు? ఈ శూద్రుడు మా మీద రాజుగా ఎలా ఉంటాడు అని చెప్పి అగ్ర కులాల వాళ్ళు చోట్ల 2 హిస్టరీస్ ని చదివాను. ఇంకో విషయం చెప్తాను. ఒకటి రక్తం కక్కి చచ్చిపోతే ఎవరైతే విషం కలిపానని చెప్పారో ఆయన్ని ఉరిదీశాడు అని సంభాజీ మహారాజ్ గారే ఉరిదీశారు అనేది ఒక చోటు ఉంది. ఇంకో చోట ఆయన కామన్ గా మోషన్స్ అయినాయి, ఫీవర్ అయింది, ఆయన వయసురీత్యా చనిపోయారు. పుస్తకం చదివారు, నేనే పుస్తకం చదివాను, టాలీ చేసుకోవాలి మనం. చరిత్రలు వక్రీకరించబడతాయంటున్నాను. సంభాజీ మహారాజు ఉన్నారు కదా, అంత వీరుడిగా ఉండండి, ఆయన్ని ఎవరు చంపారు సార్? ఆయన్ని ఎవరు పట్టించారు సార్? ఈ శూద్ర రాజు మా తల మీద ఉండకూడదని చెప్పేసి ఇక్కడ అగ్రకురాణ వాళ్ళు ఎందుకు మరి అక్కడ ముస్లింలకి చావా సినిమాలో హిందూ ముస్లింలు ఎందుకు గొడవలు చూపించారు సార్? నేను అంటుంది ఏంటంటే సరే అక్కడ సినిమా గురించి పక్కన పెట్టండి, అలాగా సినిమా పర్ఫార్మ్ చేశారు. 2 విషయాలు నేను మీకు దృష్టికి తీసుకొస్తే మీకేమైనా అర్థమవుతుందేమో. చూడండి, కళ్ళు ఎందుకు పొడిచారు? మతం మారలేదు, కళ్ళు పొడిచారు అన్నది అపోహ. ఇక్కడ వచ్చేదంటే అన్నది అపోహ. అసలు నిజం చెప్తాను. చూడండి, 2 కళ్ళు ఎందుకు పొడిచేశారు? 4 ఎందుకు కోసేశారు? గోర్లు ఎందుకు పీకేశారు? చర్మాన్ని ఎందుకు తీసేశారు? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు నమ్ముతున్నట్టు వీళ్ళు తయారు చేసిన శాస్త్రం ప్రకారంగా శూద్రుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, లేకపోతే కళ్ళు పొడిచేస్తారు, నాలుక కోసేస్తారు, చర్మాన్ని ఒలిచేస్తారు. మీరు ఎక్కడ చదివారు సార్? ఇది చరిత్ర చదవండి సార్. ఈ రోజు మీరు వాట్సాప్ యూనివర్సిటీ చూడండి, నేను చెప్పేదండి, మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఒక్కసారి యూట్యూబ్ నేను ఒప్పాను కదా సార్, అలా బామ్మర్దియే పట్టించాడు అనేది ఒప్పుకున్నారు కదా. పట్టించుకున్న తర్వాత అయితే సంభాజీ చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజుని చంపేసిన తర్వాత ఆ రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళింది అది చెప్పండి నాకు. వాళ్ళ సొంత ఇంకో తమ్ముడు అన్న. మరి చంపింది ఎవరు? అన్న చేతిలోకి వెళ్ళిపోయింది. ఇచ్చింది ఎవరు? వాళ్ళకి వాళ్ళ బామ్మర్ది తీసుకుపోయి అప్పచెప్పిన తర్వాత జరిగినటువంటి ఎవరు గెలిచింది ఎవరు? మొఘల్ సామ్రాజ్యంలో గెలిచింది ఎవరు? నా ఉద్దేశం చూడండి సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు నేను అరుచుకున్నంత మాత్రం ఏం రాదు. నా ఉద్దేశం ఇక్కడ విషయం ఏంటంటే అగ్ర కురాన వాళ్ళు ఈ శూద్రుడు రాజు ఎలా అవుతాడు, శూద్ర ఛత్రపతి శివాజీ మా మీద రాజ్యం ఎలా చేస్తాడు అని చెప్పేసి చూడండి, మానవులందరూ సమానులే సార్. కానీ ఇవన్నీ వాస్తవమే సార్. ఔరంగజేబు ఇదే వాస్తవం, మతం మారకుండా ఇదే వాస్తవం. ఇది మొత్తం చూడండి. అంతెందుకు ఇప్పుడు దొరికారు కదా సంభాజీ మహారాజ్ గారు, దొరికిన ఆ టైం ఆ ప్రాంతంలోనే అక్కడ గుళ్ళను ధ్వంసం చేసి ఈయనని కట్టి లాక్కొని ఈడ్చుకొని తీసుకెళ్ళి. 2 రాజుల మధ్య జరిగినటువంటి పోరు అది, 2 రాజ్యాల మధ్య జరిగిన పోరు. ఓ విషయం చెప్తాను, ఇక్కడ ఒక విషయం చెప్తాను, మీరు బాధపడొద్దు సార్. మొఘల్ సామ్రాజ్యం భారతదేశం మొత్తాన్ని ఆక్యుపై చేసిన తర్వాత మిగిలిన ఇంత చిన్న రాష్ట్రం మిగిలింది కాబట్టి మొఘలు రాజులని భారతదేశంలో బతుకున్నారు. మొఘల్ సామ్రాజ్య రాజులు ఫస్ట్ భారతదేశంలో వచ్చారా? వాళ్ళని ఇక్కడ నుంచి ఎవరైనా పిలిచారా చెప్పండి? లేదు, ఆయన దండయాత్ర చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు, రాజ్య విస్తరణ ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఒకళ్ళంటే ఒకళ్ళు పడక మొఘల్ రాజులు పిలిచారు, ఆహ్వానించారు. మీరు మొఘల్ రాజు పక్షాన ఎందుకు వకాలత్ పుచ్చుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకు చెప్తాను ఎందుకు మన భారతదేశం
చెప్పేది మన దేశాన్ని ఆక్రమించాడు. ఎందుకు చెప్పిన ఏంది ఆ మతం ఆ కులం మనకెందుకు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అరబ్ నుంచి వచ్చారు. అరబ్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు అరబ్బుకి వాళ్ళకి సంబంధం అసలు లేదు. ఇస్లాంకి రాజుకి ఏ సంబంధం? ఇప్పుడున్న భారతదేశం వేరు, అఖండ భారత్ వేరు. అవును, అఖండ భారతంలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో భాగం కాదా? అవును, అప్పటికి ఆల్రెడీ కాందహార్ ఎలా భారతీయులే భారతదేశంలో నుంచి వారే. కాందహార్లో ఉన్న తక్షశీలను తగలబెట్టింది ఎవరు? సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు చర్చించుకుంటే మనం ఇంకో 10 గంటలు మాట్లాడుకోవచ్చు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి మెసేజ్ ఏదైనా వస్తే ఇది ప్రజల్ని విడగొట్టడం కోసం వచ్చిందా, కలపడం కోసం వచ్చిందా అన్నది చూసుకోవాలి. ఇక్కడ 2 మైండ్ సెట్స్ ఉన్నాయి సార్. భరతమాత ముద్దు బిడ్డల మైండ్ సెట్ ఒకటి ఉంది, బ్రిటిష్ మత అక్రమ సంతానం మైండ్ సెట్ ఒకటి ఉంది. కలిపేవాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు, ప్రజల హిందూ ముస్లింల మధ్య ప్రేమని ఐక్యతను తీసుకొచ్చేవాళ్ళు. విడగొట్టే విధంగా చేసేవాడు మాత్రం వాడు భారతదేశంలో ఉన్నా కానీ వాడు బ్రిటిష్ మత అక్రమ సంతానంగానే నేను చూస్తాను. విడగొట్టేవాడు భారతీయుడు కాదు, కలిపేవాడు నిజమైన భారతీయుడే నేను నమ్ముతాను.